షష్ఠివ్రతం ఒక విశిష్టమైన ఆచారం. షష్ఠివ్రతం హిందూ మతంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, విశేషంగా జరుపుకునే ఒక ఆధ్యాత్మిక వ్రతం. ఈ వ్రతం ప్రధానంగా కార్తీక మాసంలో జరుపుకుంటారు. ఎందుకు విశిష్టం? మురుగ భక్తి. షష్ఠివ్రతం ముఖ్యంగా కుమారస్వామి లేదా స్కందదేవునికి అంకితం చేయబడింది. ఈ వ్రతం ద్వారా భక్తులు మురుగదేవునిపై తమ భక్తిని ప్రదర్శిస్తారు. ఆధ్యాత్మిక పురోగతి. ఈ వ్రతం ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడుతుంది. ఇది భక్తులను ఆత్మశుద్ధి చేసుకోవడానికి, మానసిక శాంతిని పొందడానికి మరియు దైవ చింతనలో మునిగిపోవడానికి సహాయపడుతుంది. పాప నివారణ. షష్ఠి వ్రతం చేయడం ద్వారా భక్తులు తమ పాపాలను తొలగించుకుని పుణ్యం సంపాదించుకుంటారని నమ్ముతారు. ఆశీర్వాదాలు. మురుగదేవుని అనుగ్రహాన్ని పొందడానికి, కోరికలు నెరవేరడానికి భక్తులు ఈ వ్రతాన్ని చేస్తారు. సమాజ బంధం. షష్ఠివ్రతం కుటుంబ సభ్యులు మరియు సమాజం మధ్య బంధాన్ని బలపరుస్తుంది. వ్రతం చేసే విధానం. ఉపవాసం. వ్రతం చేసే రోజుల్లో కొంతమంది భక్తులు పూర్తిగా ఉపవాసం ఉంటారు, మరికొందరు ఫలహారం మాత్రమే తీసుకుంటారు. పూజ. మురుగదేవుని విగ్రహాన్ని పూజించడం, అర్చన చేయడం. మంత్రజపం. మురుగ మంత్రాలను జపించడం. కథలు. కందపురాణం వంటి పురాణ కథలను వినడం. నిరాహార దీక్ష. కొంతమంది భక్తులు నిరాహార దీక్ష చేస్తారు. వ్రతం చేయడం వల్ల లభించే ప్రయోజనాలు. ఆరోగ్యం. శరీరం శుద్ధి అవుతుంది. మనశ్శాంతి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక బాధ్యత. సమాజ సేవ చేయాలనే తపన పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలు. షష్ఠి వ్రతం చేయాలనుకునే వారు తమ ఆరోగ్య పరిస్థితులను బట్టి వ్రతాన్ని నిర్వహించాలి. వ్రతం చేసేటప్పుడు ఒక గురువు లేదా పండితుని సలహా తీసుకోవడం మంచిది. మీకు షష్ఠి వ్రతం గురించి మరింత తెలుసుకోవాలని ఉంటే దయచేసి నన్ను అడగండి. Would you like to know more about the specific rituals or mantras associated with Shashti Vratam?